తెలంగాణలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి సంబంధించి తాజాగా రేవంత్ రెడ్డి అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు. మరి తెలుగు సినిమా హీరోల సంబంధించి సినిమాలు రిలీజ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇలాంటి యాంటీ డ్రగ్స్ కి సంబంధించి సే నో టు డ్రగ్స్ అంటూ ఒక అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటూ చెప్పారు. దానికి తగినట్టు మన తారక్ కూడా తాజాగా చేశారు. సో తాజాగా మాదక ద్రవ్య రహిత సమాజమే మా ధ్యేయం అంటూ మరి డ్రగ్స్ తీసుకోవడం స్టైల్లో ఫ్యాషనో కాదు, అది ప్రాణానికి మరి చాలా చాలా మరి డేంజర్ అని, కేవలం తనకే కాకుండా చుట్టూ సమాజాన్ని కూడా నాశనం చేస్తుంది. కాబట్టి డ్రగ్స్ కి ఎప్పటికీ కూడా నో చెప్పాలి అంటూ మన తారక్ ఎంతో అద్భుతమైనటువంటి ఒక యాడ్ ని చేశారు. అలాగే ప్రస్తుతం తను చేసిన యాడ్ వల్ల ఎంతో మందిలో మార్పు రావాలని అయితే ఆయన కోరుకుంటున్నారు. వినియోగించడం, విక్రయించడం, అలాగే వాటి గురించిన విషయాలు తెలిసి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలని ఒక ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఈ సే నో టు డ్రగ్స్ కి సంబంధించిన యాడ్ లో మన ఎన్టీఆర్ యాక్ట్ చేశారు. ఇది తన సినిమాకి సంబంధించిన ఒక ప్రమోషన్ లాగా కూడా రాబోతుందని తెలుస్తోంది. ఏది ఏవైనా డ్రగ్స్ రహిత సమాజమే ధ్యేయంగా మరి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయానికి మన ఎన్టీఆర్ అయితే తొలి అడుగు వేశారు. ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఇలా చేయాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి సూచించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఇక సినిమాకి సంబంధించి ఇంకా ఏ అడ్డంకులు లేవు. కాబట్టి నేటి యువత చాలా మంది ఇలాంటి డ్రగ్స్ కి అలవాటై బానిసలైపోతున్నారు. ఇది ఫ్యాషన్ గానో లేకపోతే ఇంకొక ట్రెడిషన్ గానో మారకూడదు. ఖచ్చితంగా మన భారతదేశం అందరికీ ఆదర్శంగా ఉండాలి, మన తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఎన్టీఆర్ చేసిన ఈ యాడ్ ని రేవంత్ కూడా మెచ్చుకున్నట్టుగా తెలుస్తోంది.